సినిమా స్టోరీని తలపించిన అల్లు అర్జున్ ఎపిసోడ్ కొలిక్కి వస్తున్నట్లే కనిపిస్తోంది. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. షరతులు వర్తిస్తాయి అంటూనే ప్రతి ఆదివారం పోలీస్ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరగడం కలకలం రేపింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో రిలీజ్ అయ్యారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. 50,000 రూపాయల పూచీకత్తుతో ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అలాగే ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందుకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని సూచించింది. కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా అల్లు అర్జున్ మాట్లాడవద్దని పేర్కొంది. అంతకుముందు ఇరు పక్షాల మధ్య వాదనలు జరిగాయి. అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేయవద్దని చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. దానిపై అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కౌంటర్ వాదనలు వినిపించారు. బిఎన్ఎస్ సెక్షన్ 105 అల్లు అర్జున్ కు వర్తించదని వాదించారు. అయితే బెయిల్ మంజూరు చేస్తే విచారణకు సహకరించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. సమాజంలో పేరు గల వ్యక్తి, డబ్బున్నటువంటి వ్యక్తి కావడంతో కేసుపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు. విచారణ దశలో బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సెకండ్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి వాళ్ళ బెయిల్ గ్రాంట్ చేస్తారండి. 50,000 విత్ 2 షూరిటీస్ తోని కండిషన్స్ తోని బెయిల్ గ్రాంట్ చేస్తారండి. కేస్ ఈజ్ నాట్ మేడ్ అవుట్ 105 అట్రాక్టే కాదండి. బెయిల్ కండిషన్స్ తోని గ్రాంట్ చేసిన మాత్రం చూసాం. సండే రోజు హీ హాస్ టు అటెండ్ పోలీస్ స్టేషన్ అండి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అటెండ్ కావాలి. అఅందరికి ఉన్న అక్యూజ్ కున్న కండిషన్స్ సేమ్ కండిషన్స్ ఇంపోజ్ చేస్తారండి. ఎవ్రీ సండే ఫర్ 9th జనవరి రోజు ఉన్నదండి. అది కింది కోర్టులో ఉన్నదండి. హైకోర్టులో ఉన్నది క్వాష్ పిటిషన్ 21st జనవరి రోజు ఉన్నది. అది అయిపోయింది. ఇది ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేస్తారు. క్లోజ్ అయిపోయింది. రెగ్యులర్ బెయిల్ ఇచ్చేస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయంగా మాటల యుద్ధం జరిగింది. అల్లు అర్జున్ అరెస్టును బీఆర్ఎస్, బీజేపీ ప్రశ్నించాయి. అయితే చట్టం ముందు అందరూ సమానమే అని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమన్నారు. అయితే రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతూ అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టడం పెనుదుమారం రేపింది. ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. ఆ తర్వాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుదలకు కూడా ప్రభుత్వం నో చెప్పేసింది. సినీ రంగ సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ పరిణామాలన్నిటి మధ్య అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది.